హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా, సింపుల్గా, కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సరే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తానన్నమాట. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నా ఓన్గా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ కొన్నిసార్లు కూడా పన్నీర్ కర్రీ అయితే పెట్టేశాను అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్టైలు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇందులోనే కొంచెం మసాలా వేసాను. 3 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని, మీడియం సైజు ఉల్లిపాయలు 3 అండి. ఇవి 3 కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక కప్ వైజ్గా తీసుకుంటే 2 కప్పులు అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ ఉల్లిపాయను చక్కగా కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు ఎంత మగ్గితే అంత టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మన ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. చిన్న సైజ్ అండి టమాటాలు 2 తీసుకున్నాను. టమాటా ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది, సో కొంచెం తక్కువగా వేసుకుంటే మంచి కమ్మటి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ టమాటా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ మన టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గుతున్నాయి కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటన్నిటిని కూడా మనము చక్కగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కాజు వేస్తున్నానండి. ఈ కాజు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పల్లీలను వేసి చేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుందన్నమాట. కొంచెం పసుపు వేసి కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా చక్కగా మగ్గేంత వరకు అయితే ఒట్టిగానే మూత పెట్టేసి మరొక నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా మగ్గాయి కదా. ఒక టీ గ్లాస్ వాటర్ అండి పోసేసుకొని ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయి ఉల్లిపాయ టమాటా కూడా చక్కగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికేటట్లయితే చూసుకోవాలి. చూడండి, మన కాజు, ఉల్లిపాయ టమాటా మొత్తం కూడా మగ్గి దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాము. చూడండి, చల్లారింది కదా. ఒక మిక్సీ జార్లోకి అయితే అంతా వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి మిక్సీ వేస్తున్నాను. పచ్చిగానే వేస్తున్నానండి కొత్తిమీర, పుదీనా. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి కొంచెం బటర్ అండి, బటర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం నెయ్యినైనా యాడ్ చేసుకోండి. ఈ బటర్ కూడా మొత్తం కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు చిన్న ఉల్లిపాయ అండి, చాలా చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క అయినా కొంచెం వేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడే వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా పసుపు, 1 కొమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు టమాటా పేస్టు, ఆ పేస్ట్ మొత్తం కూడా వేసేసుకొని కలుపుతూ ఆయిల్ మొత్తం కూడా ఈ గ్రేవీలో కలిసిపోయేటట్టయితే కలుపుకుంటూ మనము ఈ పేస్ట్ని అయితే ఉడికించుకోవాలండి. ఈ కర్రీ ప్రాసెస్ వచ్చేసి మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదన్నమాట, అప్పుడే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. చూడండి, ఇక్కడ చక్కగా కలిపేసుకున్నాం కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. చూడండి, కొంచెం అడుగంటింది, ఏం పర్లేదండి. ఈ మాత్రం అంటినంత మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది. మరీ ఎక్కువ మాడితే అస్సలు బాగోదు. మన గ్రేవీకి తగ్గట్టుగా మనం ఏదైతే కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే వాటర్ నాకు ఇంకా సరిపోలేదు, ఇంకా యాడ్ చేసినానంటే దాదాపుగా ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. ఇది ఉడికే కొద్దీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండి. ఇందులోకి నేనైతే వేయండి పెరుగు, ఫ్రెష్ క్రీమ్ అయితే వేయలేదనమాట. ఇవి లేకపోయినా టేస్ట్ అయితే యాస్టీజ్ వచ్చేసింది అనమాట. ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు అయితే వేస్తున్నానండి.
కొంచెం పెద్ద సైజు స్పూన్ అండి కారం వేసేది, 1 స్పూన్ అయితే వేసేసాను. కారానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి, కలిపేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చూసుకొని తక్కువగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. ఆయిల్ కూడా మొత్తం సపరేట్ అయ్యే విధంగా చూడండి. మన కర్రీ అయితే చక్కగా ఉడుకుతుంది, ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీనిపైనుంచి కసూరి మేతి అండి, కసూరి మేతి అయితే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఈ కసూరి మేతిని వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడికిద్దాము. ఈ కర్రీ అయితే రోటీలోకి, మసాలా అన్నంలోకి, వైట్ రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కసూరి మేతి కంపల్సరిగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది మస్తు మంచిగా ఉంటుందన్నమాట. మీరైతే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసింది కదా, అంటే మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అనమాట. చివరగా 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఈ కర్రీలో ఉడికినట్లయితే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అనమాట. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో వీడియో అయితే చూసేశారు కదా. ఒక స్మెల్ అయితే అదురుతుందండి, టేస్ట్ అయితే సూపర్ అనమాట. వావ్ అని చెప్పొచ్చు, అంత బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చివరగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ కర్రీలో నేనైతే గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేయలేదండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.